Hello students, I am Dhanalakshmi, CJL in MLT, New Government Junior College, YMCA, Secunderabad. Today I am going to discuss about TCA cycle, which is the second cycle in carbohydrate metabolism. నేను ఈరోజు కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో రెండవ సైకిల్ అయినటువంటి టీసీఏ సైకిల్ గురించి చర్చించబోతున్నాను. TCA cycle. TCA cycle is also known as tricarboxylic acid cycle. The original name of this cycle is citric acid cycle. It is also known as Krebs cycle because Hans Adolf Krebs discovered this cycle in 1937. TCA చక్రము. టీసీఏ చక్రము ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల చక్రము. ఈ చక్రం యొక్క అసలు పేరు సిట్రిక్ యాసిడ్ చక్రము. దీనిని క్రెబ్స్ చక్రము అని కూడా పిలుస్తారు. ఎందుకంటే హాన్స్ అడాల్ఫ్ క్రెబ్స్ అనే శాస్త్రవేత్త ఈ చక్రాన్ని 1937లో కనుగొనడం జరిగింది. టీసీఏ సైకిల్ ఈజ్ ఏ సైక్లిక్ సీక్వెన్సెస్ ఆఫ్ రియాక్షన్స్ ఇన్ విచ్ pyruvate formed in glycolysis is completely oxidized to CO2 and H2O. TCA చక్రము అనేది ప్రతిచర్యల యొక్క చక్రీయ చక్రము. దీనిలో గ్లైకోలసిస్లో ఏర్పడినటువంటి పైరువేటు పూర్తిగా CO2 గాను మరియు H2Oలుగాను ఆక్సీకరణం చెందుతుంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ tricarboxylic acid cycle. TCA cycle is a common pathway for degradation of 2-carbon acetyl residues derived not only from carbohydrates but also from fatty acids and amino acids. ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ చక్రం యొక్క ప్రాముఖ్యత పిండి పదార్థాల నుండి మాత్రమే కాకుండా క్రొవ్వు ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాల నుండి పొందిన 2 కార్బన్ల ఎసిటైల్ అనేది టీసీఏ చక్రంలోకి వెళ్ళే మొదటి పదార్థము. గ్లైకోలసిస్ రిలీజెస్ ఓన్లీ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ present in glucose molecule. More energy is released when glucose molecule is completely oxidized to CO2 and H2O, which occurs in TCA cycle. గ్లైకోలసిస్లో గ్లూకోజ్ అణువులో ఉన్న శక్తి యొక్క కొంత భాగాన్ని మాత్రమే విడుదల చేస్తుంది. గ్లూకోజ్ అణువు CO2 గాను అంటే కార్బన్ డైఆక్సైడ్ గాను, H2O గాను వాటర్ మాలిక్యూల్ అంటే నీటి అణువు గాను పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు ఎక్కువ శక్తి విడుదలవుతుంది. ఇది TCA చక్రంలో సంభవిస్తుంది. TCA cycle is both catabolic and anabolic pathway. It also generates precursors for anabolic pathways. Alpha ketoglutarate and oxaloacetate serves as the precursors of amino acids. TCA చక్రము catabolic మరియు anabolic మార్గము. ఇది ఎనబాలిక్ మార్గంగా ఉన్నప్పుడు కొన్ని ఉత్పన్న పదార్థాలను తయారు చేస్తుంది. ఆల్ఫా కీటోగ్లుటారేట్ మరియు ఆక్సాలోఎసిటేట్ అనేవి అమైనో ఆమ్లాలు తయారు చేయడానికి ఉపయోగించే ఉత్పన్న పదార్థాలు. ఆల్ఫా కీటోగ్లుటారేట్ అండ్ ఆక్సాలోఎసిటేట్ ఆర్ ఇంటర్మీడియట్స్ ఆఫ్ దిస్ సైకిల్. Citrate can be removed from this cycle and can be used as a precursor of extramitochondrial acetyl-CoA for fatty acid biosynthesis. ఆల్ఫా కీటోగ్లుటారేట్ మరియు ఆక్సాలోఎసిటేట్ ఈ చక్రం యొక్క మధ్య పదార్థములు. ఇంకా ఈ చక్రం నుంచి సిట్రేట్ కూడా తొలగించబడుతుంది. ఈ సిట్రేట్ అనేది ఎసిటైల్ కోఏగా మార్పు చెంది ఫ్యాటీ యాసిడ్ అంటే క్రొవ్వు ఆమ్లాల యొక్క తయారీకి ఉపయోగపడుతుంది.
Here we can see the TCA cycle. TCA cycle is a source of biosynthetic precursors. ఇక్కడ టీసీఏ సైకిల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కొన్ని ఉత్పన్న పదార్థాలను తయారు చేస్తుంది. బ్రేక్ డౌన్ ఆఫ్ పైరువేట్. పైరువేట్ ద ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకోలసిస్. టు ఎంటర్ ద నెక్స్ట్ పాత్వే ఇట్ మస్ట్ అండర్గో several changes to become acetyl CoA. Acetyl CoA is a molecule which enters the citric acid cycle. The conversion of pyruvate to acetyl CoA is a 3-step process. పైరువిక్ ఆమ్లం యొక్క విచ్చితి. గ్లైకోలసిస్లో ఉత్పత్తి అయినటువంటి పైరువిక్ ఆమ్లము తర్వాతి మార్గంలో ప్రవేశించడానికి ఎసిటైల్ కోఎంజైమ్ ఏ అంటే ఎసిటైల్ కోఏగా మారడానికి చాలా మార్పులకు లోనవుతుంది. ఎసిటైల్ కోఏ అనేది ఒక అణువు. ఇది సిట్రిక్ చక్రంలోకి ప్రవేశిస్తుంది. పైరువిక్ ఆమ్లమును ఎసిటైల్ కోఏగా మార్చడం అనేది 3 దశల ప్రక్రియ. Breakdown of pyruvate. First step. A carboxylic group is removed from pyruvate, releasing a molecule of carbon dioxide into the surrounding medium. పైరువిక్ ఆమ్లము విచ్చితి చెందడంలో మొదటి దశ. పైరువిక్ ఆమ్లం నుంచి కార్బాక్సిలిక్ సమూహము తొలగించబడి కార్బన్ డయాక్సైడ్గా రూపాంతరం చెంది బయటకు విడుదల చేయబడుతుంది. The hydroxyethyl group is oxidized to an acetyl group and the electrons are picked up by NAD+, forming NADH. రెండవ దశ. హైడ్రాక్సీథైల్ సమూహము ఎసిటైల్ సమూహానికి ఆక్సీకరణం చెందుతుంది మరియు ఎలక్ట్రాన్లు NAD+ చేత తీసుకోబడి NADHని విడుదల చేస్తాయి. థర్డ్ స్టెప్. ద ఎంజైమ్ బౌండ్ ఎసిటైల్ గ్రూప్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు CoA, producing a molecule of acetyl CoA. In this reaction, the enzyme is pyruvate dehydrogenase. మూడవ దశ. ఎంజైమ్ బౌండ్ ఎసిటైల్ సమూహం కోఏకి బదిలీ చేయబడుతుంది. ఇది ఎసిటైల్ కోఏగా ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రతిచర్యలో ఎంజైము పైరువేట్ డీహైడ్రోజినేజ్. Let us see the citric acid cycle. Citric acid cycle is a cyclic sequences of reactions. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ చర్యలో అంటే ఈ సైకిల్లో చక్రీయ పద్ధతిలో ప్రతిచర్యలన్నీ జరుగుతాయి. స్టెప్ 1. ఎసిటైల్ కోఏ ఈజ్ కంబైన్డ్ విత్ ఆక్సాలోఎసిటేట్ by citrate synthetase to form a 6-carbon molecule. Then the citric acid molecule is released from the enzyme complex. మొదటి చర్య. ఎసిటైల్ కోఏ అనేది ఆక్సాలోఎసిటేట్తో కలిసి సిట్రేట్ సింథటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 6 కార్బన్ల అణువైనటువంటి సిట్రిక్ ఆమ్లాన్ని తయారు చేస్తుంది. ఇది సిట్రిక్ ఆమ్లం అనేది ఎంజైమ్ కాంప్లెక్స్ నుండి విడుదలవుతుంది. హియర్ ఈస్ ద రియాక్షన్. ఆక్సాలోఎసిటేట్ ప్లస్ ఎసిటైల్ కోఏ గివ్స్ సిట్రేట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ సిట్రేట్ సింథటేజ్. ఆక్సాలోఎసిటేటు ఎసిటైల్ కోఏతో కలిసి సిట్రేట్ని ఇస్తుంది. ఎంజైము సిట్రేట్ సింథటేజ్. Second step. A water molecule is removed from the third position of citric acid to form cis-aconitate by using the enzyme aconitase and added back at the fourth position by the enzyme aconitase to form isocitrate.
రెండవ చర్య, సిట్రిక్ ఆమ్లంలోని మూడవ స్థానం నుండి నీటి అణువు తొలగించబడి సిస్ ఎకోనిటేట్గా మారుతుంది. ఈ చర్యలో ఎంజైము ఎకోనిటేజ్ మరలా నీటి అణువు నాలుగవ స్థానంలోనికి అతకబడి ఐసోసిట్రిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ చర్యలో కూడా మరలా ఎంజైమ్ ఎకోనిటేజ్గా ఉంటుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ రియాక్షన్ ఉంది చూడండి. స్టెప్ 3, isocitrate dehydrogenase catalyzes the oxidation of the fourth OH group of isocitrate to yield alpha ketoglutarate. One molecule of NAD is entered to the reaction and NADH is released from the reaction. ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైము ఆల్ఫా కీటోగ్లుటారేట్ను తయారు చేయడానికి ఐసోసిట్రేట్ యొక్క 4వ OH సమూహం యొక్క ఆక్సీకరణంను ఉత్ప్రేరకపరుస్తుంది. ఈ చర్యలో NAD అనేది చర్యలో పాల్గొని NADHగా బయటకు విడుదల చేయబడుతుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ చర్య ఉంది చూడండి. 4th స్టెప్, ఆల్ఫా కీటోగ్లుటారేట్ ఈజ్ డీకార్బాక్సిలేటెడ్ బై ఆల్ఫా కీటోగ్లుటారేట్ డిహైడ్రోజినేజ్ టు గివ్ సక్సినైల్ కోఏ which is an unstable compound. Here again one NAD enters the reaction and NADH is released. ఆల్ఫా కీటోగ్లుటారేట్ అనేది డీకార్బాక్సిలేషన్ అనే ప్రక్రియ ద్వారా ఆల్ఫా కీటోగ్లుటారేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో అస్థిర సమ్మేళనమైనటువంటి సక్సినైల్ కోయేను ఇస్తుంది. ఈ చర్యలో NAD అనే అణువు చర్యలోకి ప్రవేశించి NADH అనే అణువును బయటకు విడుదల చేస్తుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇన్ డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ CO2 ఈజ్ రిలీజ్డ్ ఇన్ దిస్ రియాక్షన్. ఇక్కడ చర్య చూడండి. డీకార్బాక్సిలేషన్ చర్య జరుగుతుందని చెప్పాను కదా, దాని ద్వారా CO2 అనేది విడుదలవుతుంది. స్టెప్ 5, సక్సినైల్ కోఏ సింథటేజ్ catalyzes the reaction from succinyl CoA to succinate. In this reaction, one GDP molecule enters the reaction and one GTP releases outside. GTP is equal to 1 ATP. ఐదవ చర్యలో సక్సినైల్ కోఏ సింథటేజ్ అనే ఎంజైము సక్సినైల్ కోయేను సక్సినేట్గా మారుస్తుంది. ఈ చర్యలో ఒక జీడిపి అణువు చర్యలో పాల్గొని ఒక జీటీపీ అణువుని విడుదల చేస్తుంది. ఒక జీటీపీ అణువు అనేది ఒక ఏటీపీకి సమానంగా ఉంటుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ చర్య ఉంది చూడండి. స్టెప్ 6, ఇన్ స్టెప్ 6 succinate in the presence of enzyme succinate dehydrogenase to form fumarate. Here again one FAD enters the reaction and FADH2 releases. ఆరవ చర్యలో సక్సినేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సక్సినేట్ అనేది ఫ్యూమరేట్గా మార్చబడుతుంది. ఈ చర్యలో ఒక FAD అణువు చర్యలో పాల్గొని FADH2 అనే అణువుని విడుదల చేస్తుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ ప్రతిచర్య ఉంది చూడండి. స్టెప్ 7, ఇన్ స్టెప్ 7 ఫ్యూమరేజ్ catalyzes the fumarate into malate. Here one molecule of water enters the reaction. ఏడవ చర్యలో ఫ్యూమరేజ్ అనే ఎంజైము ఫ్యూమరేట్ను మ్యాలేట్గా మారుస్తుంది. ఈ చర్యలో ఒక నీటి అణువు
ఉపయోగపడుతుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ ప్రతిచర్య ఉంది చూడండి. స్టెప్ 8. దిస్ ఈజ్ ద ఫైనల్ రియాక్షన్ ఆఫ్ ది cycle. Oxaloacetate is generated by the oxidation of malate by malate dehydrogenase. Here one molecule of NAD enters the reaction and one molecule of NADH releases. 8వ చర్య. ఈ చక్రం యొక్క తుది ప్రతిచర్య. దీనిలో మాలేట్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మాలేట్ అనేది ఆక్సాలోఎస్టేట్గా ఆక్సీకరణం చెందుతుంది. ఈ చర్యలో ఒక NAD మాలిక్యూల్ పాల్గొని NADHను విడుదల చేస్తుంది. హియర్ ఈజ్ ద రియాక్షన్. ఇక్కడ ప్రతిచర్య ఉంది చూడండి. సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఈజ్ లైక్ దిస్ సైక్లిక్ ప్రాసెస్. సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది ఈ విధంగా సైక్లిక్ ఫామ్లో జరుగుతుంది. ది ఆక్సాలోఎస్టేట్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద స్టెప్ 8 ఈజ్ కంబైన్డ్ విత్ ఎసిటైల్ కోఏ టు ఫార్మ్ సిట్రిక్ యాసిడ్ మాలిక్యూల్. దీస్ ఎసిటైల్ కోఏ కమ్స్ ఫ్రమ్ సెకండ్ పైరువేట్ in glycolysis. These 7 steps are continuous. So this cycle occurs 2 times. 8వ చర్యలో ఏర్పడినటువంటి ఆక్సాలోఎసిటేట్ అనేది మరలా ఎసిటైల్ కోయేతో కలిసి సిట్రిక్ ఆమ్లమును తయారు చేస్తుంది. ఈ ఎసిటైల్ కోయే అనేది మనకు గ్లైకాలసిస్లోని 2వ పైరువేట్ నుంచి వస్తుంది. అందువలన ఈ చర్యలు మిగిలిన 7 చర్యలు మరలా జరుగుతాయి. కాబట్టి ఈ TCA చక్రము 2 సార్లు జరుగుతుంది. ఎనర్జీ ప్రొడ్యూసింగ్ రియాక్షన్, నెంబర్ ఆఫ్ ATPs produced. In overall TCA cycle we have produced 3 NADH. It is equal to 9 ATPs. 1 FADH2. It is equal to 2 ATPs. 1 GTP is equal to 1 ATP. Total 12 ATPs. This cycle occurs 2 times. 12 into 2, 24. Whereas pyruvate is converted to acetyl CoA. In that reaction also we get 1 NADH. So that is equal to 3 ATPs. So 3 into 2, 6. Total 24 plus 6, 30 ATPs are produced in the TCA cycle. శక్తి ఎంత విడుదలవుతుంది అంటే TCA సైకిల్లో మనకి TCA చక్రం మొత్తములో 3 NADHలు ఉత్పత్తి అవుతాయి. 3 NADHలు 9 ATPsకి సమానము. 1 FADH ఉత్పత్తి అవుతుంది, అది 2 ATPకి సమానము. 1 GTP ఉత్పత్తి అవుతుంది, అది 1 ATPకి సమానము. అంటే మొత్తంగా 12 ATPలు వస్తాయి. ఈ TCA చక్రము 2 సార్లు జరుగుతుంది. 12 into 2 24. మనము మొదట కనుక చూసుకున్నట్లయితే పైరువిక్ ఆమ్లం అనేది ఎసిటైల్ కోయగా మారుతుంది. పైరువిక్ ఆమ్లము ఎసిటైల్ కోయేగా మారినప్పుడు అక్కడ కూడా మనకు 1 NADH ఉత్పత్తి అవుతుంది. 1 NADH ఈక్వల్ టు 3 ATPలు. కావున 3 into 2 ఈక్వల్ టు 6 ATPలు. కాబట్టి 24ని 6కి కూడితే 30 ATPలు వస్తాయి. మొత్తముగా TCA చక్రంలో 30 ATPలు ఉత్పత్తి అవుతాయి. సో ద కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ 1 glucose molecule gives 8 ATPs in glycolysis plus 30 ATPs in TCA cycle, that is equal to 38 ATPs. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెందిన తర్వాత మనకు వచ్చేటువంటి శక్తి ఎంత అంటే 8 ATPs గ్లైకాలసిస్ నుంచి, 30 ATPs TCA సైకిల్ నుంచి, మొత్తం మీద 38 ATPs
మనకి ఉత్పత్తి అవుతాయి. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ TCA cycle. Breakdown of pyruvate. After glycolysis, pyruvate is converted into acetyl-CoA in order to enter the citric acid cycle. Citric acid cycle occurs in mitochondrial matrix, whereas glycolysis occurs in cytosol. So, pyruvate is converted to acetyl-CoA to enter the mitochondrial matrix to involve in TCA cycle. Steps in TCA cycle. Here, total 8 steps occur in TCA cycle. The first step is acetyl-CoA combines with oxaloacetate. Here, the acetyl-CoA is the C2 molecule, whereas oxaloacetate is a C4 molecule. With water, it gives citrate. Citrate is a C6 molecule. The enzyme is citrate synthetase. In second step, citrate converts to cis-aconitate by removing the water. Cis-aconitate convert to isocitrate by adding the water. Again, the enzyme is aconitase. Both citrate to isocitrate, the enzyme is aconitase. In third step, isocitrate combined with NAD plus, it gives alpha ketoglutarate plus carbon dioxide plus NADH plus H plus. Alpha ketoglutarate is the C5 molecule. Here, the enzyme is isocitrate dehydrogenase. Okay. In fourth step, alpha ketoglutarate again combined with NAD plus CoA, it gives succinyl-CoA plus carbon dioxide plus NADH plus H plus. In this step, oxidation of alpha ketoglutarate to succinyl-CoA takes place. It is catalyzed by a enzyme alpha ketoglutarate dehydrogenase. Clear? Next, go to fifth step. Succinyl-CoA in the presence of GDP. GDP means guanine diphosphate. In the presence of enzyme succinyl-CoA synthetase, it gives succinate plus GTP, guanine triphosphate plus CoA SH. In this step, deacetylation of succinyl-CoA to succinate takes place. It is catalyzed by succinyl-CoA synthetase. In sixth step, succinate combined with FAD to give fumarate plus FADH2. Here the enzyme is succinate dehydrogenase. What happens in the reaction? Oxidation of succinate to fumarate takes place in this step. It is catalyzed by the enzyme succinate dehydrogenase. In seventh step, fumarate combined to water to give malate. Here the enzyme is fumarase. In this step, hydration of fumarate to malate takes place. It is catalyzed by enzyme fumarase. In eighth step, malate combined with NAD plus to give oxaloacetate plus NADH plus H plus. Here the enzyme is malate dehydrogenase. Here what happens? Oxidation of malate to oxaloacetate takes place in this step. Again, oxaloacetate is a C4 molecule. It is catalyzed by malate dehydrogenase. Oxaloacetate can combine with
another molecule of acetyl-CoA to start another cycle. టీసీఏ చక్రంను మనము సంక్షిప్తంగా చూసినట్లయితే మొదట పైరువేట్ అనేది ఎసిటైల్-CoAగా మారుతుంది. ఇక్కడ టీసీఏ చక్రం అనేది మైటోకాండ్రియాలో మాత్రమే జరుగుతుంది. ఈ ఎసిటైల్-CoA అనేది మైటోకాండ్రియాలోకి ప్రవేశిస్తుంది. గ్లైకోలిసిస్ని కనుక చూసినట్లయితే గ్లైకోలిసిస్ అనేది మనకు సైటోసాల్లో జరుగుతుంది. గ్లైకోలిసిస్ ద్వారా వచ్చినటువంటి పైరువేటు ఎసిటైల్-CoAగా మారి మైటోకాండ్రియాలోకి ప్రవేశించి టీసీఏ చక్రంను మొదలు పెడుతుంది. ఇక్కడ స్టెప్స్ కనుక చూసుకున్నట్లయితే టీసీఏ సైకిల్ మొదటి దశ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మొత్తం మీద 8 చర్యలు జరుగుతాయి. మొదటి చర్య కనుక చూసుకున్నట్లయితే ఎసిటైల్-CoA అనేది కార్బన్ సంఖ్య 2గా ఉన్నటువంటి అణువు. అది మొదట ఆక్సాలో ఎసిటేట్ కార్బన్ సంఖ్య 4గా ఉన్నటువంటి అణువుతో కలిసి వాటర్ నీటి అణువు సమక్షంలో సిట్రేట్ సింథటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సిట్రేట్గా మారుస్తుంది. ఈ సిట్రేట్ అనేది ఎంజైమ్ నుంచి విడిపడుతుంది. రెండవ చర్య కనుక చూసుకున్నట్లయితే సిట్రేట్ అనేది సిస్ ఎకోనిటేట్గాను మరియు ఐసోసిట్రేట్గా మారుతుంది. ఇక్కడ మొదటగా సిట్రేటు సిస్ ఎకోనిటేట్గా మారుతుంది. తర్వాత సిస్ ఎకోనిటేటు ఐసోసిట్రేట్గా మారుతుంది. ఇక్కడ సిట్రేట్లో వాటర్ అంటే నీటి అణువు తొలగించబడి సిస్ ఎకోనిటేట్కి నీటి అణువు అతకబడి ఐసోసిట్రేట్గా మారుతుంది. ఈ రెండు రియాక్షన్లోనూ ఎంజైము ఎకోనిటేజ్గా ఉంది. మూడవ చర్యలో ఐసోసిట్రేట్ అనేది NADHతో కలిసి ఆల్ఫా కీటోగ్లూటారేట్ను మరియు కార్బన్ డయాక్సైడ్ను ఇంకా NADH+H+ను ఇస్తుంది. ఇక్కడ ఎంజైము ఐసోసిట్రేట్ డిహైడ్రోజినేజ్. ఎక్కడైతే హైడ్రోజన్ అణువు తొలగించబడుతుందో అక్కడ ఎంజైము డిహైడ్రోజినేజ్గా ఉంటుంది. ఇది ఆల్ఫా కీటోగ్లూటారేట్ అనేది C5 అంటే కార్బన్ ఆటంలు 5 ఉన్నటువంటి అణువు. దీనిలో ఆక్సిడేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. నాలుగో చర్య ఆల్ఫా కీటోగ్లూటారేట్ అనేది NAD+CoAతో కలిసి సక్సినైల్-CoA గాను కార్బన్ డయాక్సైడ్ గాను NADH+H+ గాను మారుతుంది. ఈ చర్యలో కూడా ఆక్సిడేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్ అణువు తొలగించబడుతుంది కాబట్టి మరలా ఎంజైము డిహైడ్రోజినేజ్గా ఉంటుంది. మొత్తం ఎంజైమ్ చూస్తే ఆల్ఫా కీటోగ్లూటారేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ అని పిలుస్తారు. చర్య 5 సక్సినైల్-CoA అనేది ఒక GDPతో కలిసి సక్సినేట్ను GTPని ఇస్తుంది. దీంతోపాటు CoA అనేది బయటికి వస్తుంది. ఇక్కడ ఈ ప్రతిచర్యలో ఎంజైము సక్సినైల్-CoA సింథటేజ్. ఆరవ చర్యలో సక్సినేట్ అనేది ఒక FAD మాలిక్యూల్తో కలిసి ఫ్యూమరేట్ గాను FADH2 గాను మారుతుంది. ఇక్కడ కూడా ఆక్సిడేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ ఎంజైము సక్సినేట్ డిహైడ్రోజినేజ్గా ఉన్నది. ఏడవ చర్యలో ఫ్యూమరేట్ అనేది నీటి అణువుతో కలిసి మ్యాలేట్గా మారుతుంది. ఇక్కడ ఎంజైము ఫ్యూమరేజ్. ఇక్కడ ఫ్యూమరేజ్ అనే ఎంజైము ఈ రియాక్షన్ని చేస్తుంది. ఎనిమిదవ చర్యలో మ్యాలేట్ అనేది NAD+తో కలిసి ఆక్సాలో ఎసిటేట్ C4 అనువైనటువంటి ఆక్సాలో ఎసిటేట్ను ఇస్తుంది. దాంతోపాటు
NADH ప్లస్ H ప్లస్ను ఇస్తుంది. ఇక్కడ ఎంజైము మ్యాలేట్ డిహైడ్రోజనేజ్గా ఉన్నది. ఈ చర్యలో ఆక్సీకరణము అనే ప్రక్రియ జరుగుతుంది. ఆక్సాలో ఎసిటేట్ ఏదైతే ఇప్పుడు రియాక్షన్లో 8వ చర్యలో వచ్చినదో అది ఇంకొక ఎసిటైల్ కోయేతో కలిసి చక్రాన్ని మరలా మొదలు పెడుతుంది. అంటే గ్లైకాలసిస్లో వచ్చినటువంటి 2వ పైరువేట్ కూడా ఎసిటైల్ కోయేగా మారి మరలా ఆక్సాలో ఎసిటేట్తో బంధించబడి ఈ చక్రాన్ని మరలా చేస్తుంది. అంటే చక్రీయ పద్ధతిలో ఈ చక్రము జరుగుతూనే ఉంటుంది. I hope all of you understood. Thank you. In this topic, the short questions are: write the energy balance in TCA. Name the scientists who postulated TCA cycle. These short questions carries 2 marks only. ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే TCA సైకిల్లో ఎంత ఎనర్జీ బ్యాలెన్స్ వస్తుంది, రెండవ క్వశ్చన్ TCA సైకిల్ని ఏ సైంటిస్టులు కనుగొనడం జరిగింది. ఇన్ లాంగ్ క్వశ్చన్ ఓన్లీ 1 క్వశ్చన్ ఇస్ దేర్. రైట్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ TCA సైకిల్ అండ్ డిస్కస్ ద స్టెప్స్. TCA సైకిల్ యొక్క ప్రాముఖ్యతను వివరించి దాని యొక్క స్టెప్స్ను వివరించండి. ఇవన్నీ కూడా ఈ టాపిక్లో ఇంతకుముందు కవర్ చేయడం జరిగింది.